హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియో మా బాన్సోర్లో ఉన్నటువంటి మా ఇంటి పైన అయితే నేనైతే సోలార్ ఇన్స్టాలేషన్ చేపిస్తున్నాను. సో ఈ సోలార్ ఇన్స్టాలేషన్ ఇనిషియల్ వీడియో, దీన్ని సెటప్ ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేనైతే ఆల్రెడీ టెర్రస్ మీద ఉన్నాను. ఒకసారి ఇన్స్టాలేషన్ ఏ విధంగా జరుగుతుందని చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గో. సో ఇదేనండి మన సోలార్ ఇన్స్టాలేషన్. ఇది వచ్చేసి 5 కిలోవాట్ ప్యానెల్కి సంబంధించిన ఇన్స్టాలేషన్. సో ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇది మొత్తం ఇన్స్టాలేషన్ ప్రక్రియ. సో ఇది మొత్తం 10 ప్యానెల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ సోలార్కి సంబంధించిన ప్యానెల్స్. సో దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. టోటల్ ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడైతే ఉంది ఈ విధంగా. సో ప్రజెంట్ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు చూడండి, ఇది టోటల్ 5 kVకి సంబంధించిన సెటప్. ఇన్స్టాలేషన్ ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది. సో దీని గురించి డీటెయిల్గా అయితే చెప్తాను. ఇప్పుడైతే ఇది మన సోలార్ ప్యానెల్ సెటప్. ఆల్రెడీ ఇన్స్టాలేషన్ కూడా చేస్తున్నాము. సో ఇన్స్టాలేషన్ అయితే వాళ్ళ కంపెనీ వాళ్ళే వచ్చి చేస్తున్నారు. సో ఈ సెటప్ అనేది 5 కిలోవాట్ సెటప్. సో దీనికి సంబంధించి నేనైతే ఫేర్ ఎనర్జీ వాళ్ళతోనైతే టైఅప్ అయ్యాను. సో ఈ సెటప్ మొత్తం 5 కిలోవాట్ విత్ ఇన్స్టాలేషన్ మొత్తం కలిపేసి 3 lakhs రూపీస్ ఛార్జ్ అయితే చేశారు. దీనికి 78,000 సబ్సిడీ అయితే మనకు వస్తుంది. సో ఇది మీరు బ్యాంక్ వెళ్తారా లేదా నెట్ క్యాష్ అనేది మీ పైన డిపెండింగ్ ఉంటుంది. నెట్ క్యాష్ వెళ్ళినా బ్యాంక్ వెళ్ళినా 78,000 సబ్సిడీ అయితే కంపల్సరీ అయితే వస్తుంది. ఇది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చి యాడ్ అయితే అవుతుంది. ఇది టోటల్ 78,000కి కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. మనం ఇన్స్టాలేషన్ చేసిన వెంటనే విత్ ఇన్ 15 daysలో మీ అకౌంట్లో ఈ ఎనర్జీకి సంబంధించిన సబ్సిడీ అయితే మీ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. సో ఇది దీన్ని నేనైతే ఫైర్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి అయితే నేనైతే స్లాట్ బుక్ చేశాను. స్లాట్ బుక్ చేసిన తర్వాత కంపెనీ ఎంప్లాయ్ అయితే వచ్చాడు, నా దగ్గర బుకింగ్ చేసుకున్నాడు. బుకింగ్ అమౌంట్ మనం 15,000 నుంచి 20,000 రూపీస్ మధ్య అయితే ఉంటుంది. సో ఈ అమౌంట్ మనం కట్టిన వెంటనే నెక్స్ట్ మనకు లోనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ లోన్కి వెళ్ళే వాళ్ళు లోన్కి వెళ్ళొచ్చు, లేదా నెట్ క్యాష్ వెళ్ళే వాళ్ళు నెట్ క్యాష్ అనేది అక్కడ మీరు డిసైడ్ అనేది కావచ్చు. ఇన్ కేస్ లోన్కి వెళ్ళే వాళ్ళు అయితే లోన్ శాంక్షన్ అయినటువంటి అమౌంట్ని ముందుగానే కంపెనీకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసినటువంటి యూటీఆర్ నెంబర్ కంపెనీ ఎంప్లాయ్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉందో ఆ ఎగ్జిక్యూటివ్కి పెట్టేసిన వెంటనే విత్ ఇన్ 4 to 5 daysలో మనకి మెటీరియల్ అనేది మన ఇంటికి అయితే డంప్ అయితే అయిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కంపెనీ ఎంప్లాయ్ వచ్చి మనకైతే జస్ట్ బుకింగ్ చేస్తాడు. నెక్స్ట్ ఆ ఎంప్లాయ్ అనేది రాడు. నెక్స్ట్ సర్వేయర్ వస్తాడు, టోటల్గా ఇల్లు సర్వేయర్ని సర్వే చేసుకుంటాడు. థర్డ్ వచ్చేసి మనకు మెటీరియల్ వస్తుంది. మెటీరియల్ వచ్చిన 2 days తర్వాత ఇన్స్టాలేషన్ అని వస్తారు. సో ఈ రోజు మాకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. మెటీరియల్ ఫ్రైడే రోజు వచ్చింది. సండే అయితే ఆల్రెడీ లీవ్ కాబట్టి ఈరోజు మండే రోజు అయితే ఎంప్లాయీస్ అయితే వచ్చారు, ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేశారు. సో ఈ ఇన్స్టాలేషన్లో మేము ఎలాంటి పనులు అయితే చేయలేము. టోటల్ మెటీరియల్ వీళ్ళే తెచ్చుకున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, ఈ టోటల్ ఈ మెటీరియల్ మొత్తం వాళ్ళదే. ఈవెన్ దో ఇక్కడ ఏదైతే సిమెంట్ ఈ స్టాండ్కి సిమెంట్ వేస్తారో, ఏదైతే ఈ సిమెంట్ ఉందో ఈ సిమెంట్ కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. ఆ సిమెంట్కి GP2 సిమెంట్ అంటారంట, నాకు కూడా ఐడియా లేదు. సో వచ్చారు, ఫిట్టింగ్ చేశారు, సోలార్ ప్యానెల్స్ కూడా పెట్టేశారు. నెక్స్ట్ మనకు ఒకటి పెండింగ్ ఉంది, నెట్ మీటర్ అనేది పెండింగ్ ఉంది. సో ఆ నెట్ మీటర్ రాగానే నెక్స్ట్ టోటల్ మనకి యూనిట్స్ ఎంత జనరేట్ అవుతుందని చెప్పేసి టోటల్ డీటెయిల్ వీడియో చేస్తాను. ఇది వచ్చేసి మనకి ఇనిషియల్ వీడియో మాత్రమే. సో ఇది వచ్చేసి 5 కిలోవాట్ ప్యానల్. టోటల్ మాకు 10 ప్యానల్స్ అయితే వచ్చాయి. ఈ సైడ్ ఒక హైట్ వచ్చేసి 7, ఆ సైడ్ ఒక హైట్ వచ్చేసి 6 feet అయితే ఉంది. నెక్స్ట్ ఒక్కొక్క ప్యానల్ వచ్చేసి మనకు 4 units అయితే జనరేట్ చేస్తుంది. టోటల్గా 20 units అయితే పర్ డే అయితే జనరేట్ చేస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. వీళ్ళు ఇంకో మాట కూడా చెప్తున్నారు, ఏంటంటే సమ్మర్లో ఇంకా ఎక్కువగా జనరేట్ చేస్తుందని అయితే చెప్తున్నారు. చూద్దాం, ఇవన్నీ వీళ్ళు చెప్పే మాటల కన్నా లైవ్లో మనకి ఎంత జనరేట్ అవుతుందనే డీటెయిల్గా చూద్దాము. అది నెట్ మీటర్ వచ్చినాక డీటెయిల్గా అయితే మనకు తెలుస్తుంది. అలాగే వీళ్ళ ఈ ఫేర్ ఎనర్జీ వాళ్ళకే ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళకి స్మార్ట్ యాప్ అనేది ఒకటి ఉంది. మనకు డైలీ సోలార్ నుంచి ఎంత యూనిట్ జనరేట్ అవుతుంది, ఎంత వాడుకుంటున్నాం అని చెప్పేసి డీటెయిల్గా వీళ్ళకి స్మార్ట్ యాప్ అయితే ఉంది. సో ఆ స్మార్ట్ యాప్లో మనకి సోలార్ యూనిట్స్ ఎంత జనరేట్ అవుతుందని డైరెక్ట్గా మనం మొబైల్లో అయితే చూసుకోవచ్చు. చూద్దాం, అప్పుడు నిజం అబద్ధం అనేది చూద్దాము. సో చూద్దాం, ఇప్పుడైతే జస్ట్ ఇన్స్టాల్ అయినటువంటి సెటప్ ఇది. అలాగే ఇక్కడ చూడొచ్చు, మనకు లైటింగ్ అరెస్టర్ అక్కడ పెట్టారు. సో ఇక్కడ ఏవైతే టూల్స్ చూస్తున్నారో ఈ టూల్స్ మేము ఏవి కూడా పర్చేస్ చేయలేము. మాకు ఆల్రెడీ బిల్ 1,500 రూపీస్ వస్తుంది. మా పిన్ని బాబా ఇద్దరు ఎంప్లాయీస్ కాబట్టి మనకు గృహలక్ష్మి రాదు అని చెప్పేసి ఇదే ఇన్స్టాలేషన్ అయితే చేయించాము. చూద్దాం సోలార్ ఎనర్జీ ఎంత జనరేట్ అవుతుందని లైవ్లో చూద్దాం నెట్ మీటర్ వచ్చిన తర్వాత. సో ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు. నేను ఆల్రెడీ 3 లక్షలు కట్టిన
మీరు కూడా కడతారా కట్టారా అనేది మీ పైన డిపెండింగ్. ఫైర్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుండి నేనైతే తీసుకున్నాను. ముందుగా ఏంటంటే డబ్బులు వాళ్ళకి కొడతాం కదా, మెటీరియల్ వస్తుందా రాదా అనే డౌట్ అయితే ఉంటుంది. నాకైతే వచ్చింది కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ సోలార్ ఎనర్జీ మీ ఇంటి పైన ఇన్స్టాలేషన్ చేయించుకోవాలి అనుకుంటే ఫైర్ ఎనర్జీకి సంబంధించిన నిజామాబాద్ డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ యొక్క నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. అక్కడ నుంచి మీరు కాల్ చేసి మీరైతే బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఎగ్జిక్యూటివ్ కూడా పరిచయం చేపిస్తాను. ఒకసారి రండి. హాయ్ అన్న. ఈ అన్న పేరు శ్రీనివాసు, ఈయన వచ్చేసి ఫైర్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్. చెప్పండి అన్న. ఇది మొత్తం 5 కిలోవాట్ సెటప్ అన్న. మొత్తం 10 ప్యానల్ వస్తుంది. ఇందులో మనకు 78,000 సబ్సిడీ వస్తుంది. టోటల్ కాస్ట్ వచ్చి 3 lakhs ఉంటుంది అన్న. దీంట్లో టోకెన్ అమౌంట్ కింద ఒక 15,000 కట్టేస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తం అమౌంట్ బ్యాంక్ లోన్ ఉంటే బ్యాంక్ లోన్ చేసిస్తాము, లేదు నెట్ క్యాష్ ఉంటే నెట్ క్యాష్ కూడా చేసిస్తాం అన్న మేము. సో ఇది ఒకవేళ మీకు కావాలి అనుకుంటే అన్న యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తాను. సో ఇది ఇన్స్టాలేషన్ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. నెట్ మీటర్ వచ్చిన తర్వాత డీటెయిల్ వీడియో చేస్తాను. ఎర్తింగ్ కూడా నేను నెట్ మీటర్ వచ్చినాక చూపిస్తాను. ఎర్తింగ్ యాక్చువల్గా ఈ సైడ్ ఇస్తా అని చెప్పారు. సో మాకు పైపు వేలాడుతుందని చెప్పేసి ఈ సైడ్ మాకు ఏదైతే ఆర్చ్ ఉందో ఆర్చ్ తరపున మేమైతే తీసుకున్నాము. సో దానికి సంబంధించిన వీడియోకు నేను చూపిస్తాను. సో ఇది నెక్స్ట్ మనకి ఏదైతే మీటర్కి వెళ్ళే వైర్ ఉందో ఈ విధంగా వైర్ అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేదైతే సోలార్ ప్యానెల్ నుంచి వచ్చిన మనకు ఎంసీబీస్ ఉన్నాయి, అక్కడ ఫిట్టింగ్ అయితే చేయించాము. ఎంసీబీ ప్లస్ కన్వర్టర్స్ ఇక్కడే ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్ డీటెయిల్. సో ఇది జస్ట్ ఇన్స్టాలేషన్ వీడియో చూస్తారు కదా, మా సోలార్ ప్యానెల్ అయితే ఇన్స్టాలేషన్ అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంటి పైన సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే ఫైర్ ఎనర్జీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, నేను ఆల్రెడీ డబ్బులు కట్టి ఇన్స్టాలేషన్ అయితే చేయించుకుంటున్నాను. నాకు కూడా 3 lakhs రూపీస్ తీసుకున్నారు. సో దానికి సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ పెట్టమంటే కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది, ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.